నమస్కారం అండి. టి సావిత్రమ్మ భక్తి ఛానల్లో భక్తులకంతా నమస్కారం అండి. నేను మా మా అక్కల గురించి చెప్తానండి కొన్ని మాటలు. నాకు 2 అక్కలండి. నేనంటే చాలా ఇష్టం మా అక్కోళ్ళకి. లాస్ట్ చెల్లెలని నన్ను ముద్దుగా చూసుకుంటారండి మా అక్కోళ్ళు. బెంగళూరులో అక్క ఉండదండి. ఆయమ్మ నా పెళ్ళైన నాటి ఇంకా కూడా మా పిల్లలకి చాలా చూసింది, చాలా సహాయం చేసింది. ఎన్నెన్నో దీంట్లో అంతా ఆనుకోయిందండి. మా పిల్లల్ని బాగా చూసుకుంటుందండి. ఆయనకి వయసు అవుతా ఉంది. మేము పోలేము, వాళ్ళు రాలేరండి. ఆ అభిమానంతో మా అక్కల గురించి, మా అన్నల గురించి కొన్ని చెప్తా ఉన్నారండి. మా అక్క అంటే మాకు తల్లి తండ్రి అన్నీ ఆయమ్మేనండి. అంత బాగా చూసుకుంటామండి మమ్మల్ని. మా పిల్లలు కూడా కానీ, మమ్మల్ని కూడా కానీ, నన్ను ఇప్పుడు మమ్మల్ని బాగా చూసుకుంటుంది. అంత గుణమైంది మా అక్కోళ్ళు. మా అక్క గురించి మా అమ్మకి వయసు అవుతా ఉందండి. మీరు వాళ్ళకి కూడా ఆశీర్వాదం ఇవ్వండి. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబాలకంతా బాగుండాలని ఆశీర్వాదం ఇవ్వండి మా అక్కలకి. మాకేనో మా పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వండి. మా అక్కోళ్ళ గురించి పాట పాడతానండి, వినండి, తరించండి, లైక్ కొట్టండి. చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగవల్లి మా తల్లి కల్పవల్లి, మళ్ళీ జన్మంటూ ఉంటే ఓయక్క. తల్లి నీ సేవకు పుడతా మాయక్క, తల్లి నీ సేవకు పుడతా మాయక్క. చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి, మళ్ళీ జన్మంటూ ఉంటే ఓయక్క. తల్లి నీ సేవకు పుడతా మాయక్క. పొద్దున్న లేసి సన్నీళ్ళు స్నానము చేసి బుడి అడుగులతోటి బంగారు గుడికేసేరి దుర్గమ్మకి మొక్కులు మొక్కి మా అక్క చెల్లెలు బాగుండాలని మొక్కులు మొక్కాను యొక్క. తల్లి నీ సేవకు పుడతా మాయక్క, తల్లి నీ సేవకు పుడతా మాయక్క. చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి, మళ్ళీ జన్మంటూ ఉంటే ఓయక్క. తల్లి నీ సేవకు పుడతా మాయక్క, తల్లి నీ సేవకు పుడతా మాయక్క. నమస్కారం అక్క, పార్వతమ్మ.